రాములమ్మ రూటే సపరేట్. నాడు తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు. నేడు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే హస్తంలో విజయశాంతి మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఏఐసీసీ కీలక పాత్ర వహించింది. రాములమ్మను అభ్యర్థిగా ఎంపిక చేసింది హస్తం హైకమాండ్. విజయశాంతి పేరును రాష్ట్ర నేతలు ప్రతిపాదించలేదు. అయినప్పటికీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు లేడీ అమితాబ్. నేరుగా ఢిల్లీ పెద్దలు కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనే చర్చలు జరిపారు. దీంతో అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములమ్మ పేరును ప్రకటించింది కాంగ్రెస్. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఊహించని నేతల పేర్లుంటాయంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇచ్చే రిపోర్ట్ పైనే ఏఐసీసీ ఆధారపడనుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతిని ప్రకటించడం వెనుక ఏఐసీసీ హస్తం ఉంది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇక్కడ రాష్ట్ర నేతలు ఎవరూ కూడా రాములమ్మ పేరును ప్రతిపాదించకపోయినప్పటికీ ఆవిడ నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సంప్రదింపులు జరిపి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని వచ్చారు. అంటే రానున్న రోజుల్లో ఇక మంత్రివర్గ విస్తరణ కూడా ఏఐసీసీనే చేపట్టబోతోంది, ఏఐసీసీ ద్వారానే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అనేది గట్టిగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రాములమ్మ విషయంలో ఇప్పటివరకు మీడియాతో మాట్లాడినటువంటి రాములమ్మ కొన్ని విషయాలు చెప్పారు. అంటే తెలంగాణ ఉద్యమంలో నేను పోరాడాను, నేను కేసీఆర్ని ఓడించడానికి బీజేపీ నన్ను ఆహ్వానించింది, ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం అర్థమయ్యి నేను ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్లోకి వచ్చాను అని చెప్తున్నారు. అలాగే తను మంత్రి పదవి గురించి కూడా ప్రస్తావించారు. అధిష్టానం నిర్ణయిస్తుంది మంత్రివర్గాల్లోకి తనను తీసుకోవాలా వద్దనేది కూడా ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. సో ఏం జరగబోతుందంటారు కాంగ్రెస్ పార్టీలో? మొత్తానికి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో విజయశాంతి మార్కు రాజకీయం స్పష్టంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర నేతలతో సఖ్యత లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమంలో కూడా విజయశాంతి హాజరు కాలేదు, ఏ ఒక్క కార్యక్రమానికి కూడా విజయశాంతిని ఇన్వైట్ చేయలేదు. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం పైన కూడా, ముఖ్యమంత్రి పైన కూడా విజయశాంతి అసంతృప్తిగా ఉన్నది. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో విజయశాంతి పేరు వస్తుందని కూడా ఎవ్వరు ఊహించలేదు. కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ విజయశాంతి పేరును ఖరారు చేసింది ఏఐసీసీ. ఈ యొక్క నేపథ్యంలో అసలు రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రికి ఏం తెలియకుండా కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇటు పీసీసీ కానీ, ఇటు ముఖ్య నేతలు కానీ ఎవ్వరు కూడా విజయశాంతి పేరును రిఫరెన్స్ చేయలేదు. అయినా కానీ విజయశాంతికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఫైనల్ చేసింది. ఇదంతా కూడా ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంది. ఏఐసీసీ విజయశాంతి సేవలను పరిగణలోకి తీసుకుంది. విజయశాంతి సౌత్ ఇండియాలో గుర్తుపట్టని వాళ్ళు ఎవరున్నారు? ఆమె సినిమా గ్లామర్ తోని తెర మీదకి వచ్చింది. సౌత్ ఇండియాలో ప్రముఖ నటి ఆమె. అదేవిధంగా గతంలో కూడా కాంగ్రెస్ లో పనిచేసింది. ఆ తర్వాత బీజేపీకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు కాంగ్రెస్ వచ్చింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ తల్లి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసింది. తర్వాత ఎంపీ అయింది. తర్వాత కేసీఆర్ తో విభేదాలు వచ్చినాయి. అంటే తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి పాత్ర కీలకము. తెలంగాణలో విజయశాంతి అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనేది కూడా ఏఐసీసీ ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే రాష్ట్ర నాయకత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ, పీసీసీ కానీ ఎవరు కూడా ఆమె పేరును పైకి పంపియండి, పైకి అంటే ఏఐసీసీ దగ్గరికి రిఫర్ చేయకపోయినా కానీ ఏఐసీసీ స్వయంగా పరిగణలోకి తీసుకుంది. విజయశాంతి ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఎదుర్కొంటున్నటువంటి చేదు అనుభవాలు, కాంగ్రెస్ లో ఆమెకు ప్రియారిటీ లేనితనము, ఇవన్నీ కూడా వివరించినట్లు కూడా ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో విజయశాంతి సేవలు కాంగ్రెస్ కు అవసరము, విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ గౌరవించాలని భావించింది. అందులో భాగంగానే ఏఐసీసీ ఏకంగా పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెకు స్థానం కల్పించింది. ఈ యొక్క నేపథ్యంలో గాంధీ భవన్ లో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇక కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు మీనాక్షి నటరాజన్. ఇక నుంచి ఆమె రిపోర్ట్సే కీలకం కానున్నాయి. ఆమె రిపోర్ట్స్ నే పూర్తిగా ఏఐసీసీ పరిగణలోకి తీసుకోనుంది. ఇక్కడ ఎవరి రాష్ట్ర నాయకుల మీద ఎవరిపైన కూడా ఏఐసీసీకి విశ్వాసం లేదు. ఇక మీనాక్షి నటరాజే కీలకం కాబోతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా బలమైన మహిళలకు కూడా రానున్న రోజుల్లో కేబినెట్ లో స్థానం
కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ విజయశాంతిని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ తీసుకుంది కూడా. అందుకే రానున్న రోజుల్లో క్యాబినెట్ విస్తరణ జరిగితే ఖచ్చితంగా విజయశాంతికి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. అయితే మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర నేతలు, రాష్ట్ర నాయకుల సిఫారసులు ఇక నుండి ఇవన్నీ కూడా పనిచేయాయి. స్వయంగా మీనాక్షి నటరాజన్ ఎవరికిస్తే బాగుంటుంది, ఎవరికిస్తే పార్టీ బలోపేతం అవుతుంది, ఏ సామాజిక వర్గాలను తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలనేది ఇక నుంచి ఆమె జాతీయ నాయకత్వానికి రిఫర్ చేస్తే దాన్ని బట్టే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనేది కూడా గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. ఇక నుంచి ఆ మంత్రివర్గ విస్తరణ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతల చేతులు ఎవరు చేతిలో ఉండదు, ఎవరు రిఫర్ చేస్తే ఎవరికో రాదు, ఇక అన్నీ కూడా ఏఐసిసి చూసుకుంటుంది అనేది కూడా ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి విజయశాంతికి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఇక రానున్న రోజుల్లో విజయశాంతిని మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, మంత్రి పదవి కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఏఐసిసి అందులో భాగంగానే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. విజయశాంతి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ జరిగితే ఖచ్చితంగా విజయశాంతికి క్యాబినెట్ ఇచ్చే అవకాశం ఉంది, క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అవకాశం ఉంది అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే విజయశాంతి బీసీ, పైపెచ్చు విజయశాంతి మహిళ, విజయశాంతి సౌత్ ఇండియాలోనే పాపులరు, ఆమెను గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరు, ఆమెకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా జాతీయ నాయకత్వం భావించింది. అందులో భాగంగానే ఆమెకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందనేది కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికైతే అనూహ్యంగా విజయశాంతి పేరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారవ్వడము, అదేవిధంగా తెలంగాణలో ఏ నాయకుడు కూడా ఆమెకు రిఫర్ చేయకపోవడము, ఏకంగా ఢిల్లీ వెళ్ళడము, ఏకంగా ఎమ్మెల్సీ సీట్ను కొట్టడము, ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ లో విజయశాంతి మార్క్ స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఎప్పటికప్పుడు ఆ జాతీయ నాయకత్వానికి ఏఐసిసి కూడా ఆమె నివేదికలు కూడా పంపిందనేది కూడా ఆమె వర్గీయులు చెప్తున్నారు. మొత్తానికి ఒక రాష్ట్రంలోనే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. విజయశాంతిని ఈ రకంగా తెర మీదకి తీసుకురావడము, ఎవరు ఊహించని విధంగా రాములమ్మకును పెద్దల సభకు పంపించడము, ఇక కాంగ్రెస్ లో మొత్తం ఆలోచన ఇక రానున్న రోజుల్లో ఏఐసిసి చేస్తుంది. ఇక్కడ పరిణామాలు, ఇక్కడ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతల మాట ఎవరు వినరు, ఎవరి మీద కూడా సరిగా ఏఐసిసికి క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. ఇక జాతీయ నాయకత్వమే పరిగణలోకి తీసుకుంటే అందులో భాగంగా ఇక రానున్న రోజుల్లో మీనాక్షి నటరాజన్ ఏది చెప్తే, ఏ రిపోర్ట్ ఇచ్చినా, ఏ నివేదిక ఇచ్చినా అదే ఫైనల్ కాబోతుంది అనేది కూడా గాంధీ భవన్ వర్గాల్లో, కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.